ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 కి ఫిక్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో 12th కూడా రాదు, పోస్ట్ పోన్ అయింది, సినిమాని ఆపేస్తాం అనే విధంగా ఇంకొక న్యూస్ వినిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ నా కొడుక్కి లేదు, మొలతాడు కొట్టిన మొగ నా కొడుక్కి మగాడికి లేదు. అది సినిమా ఇండస్ట్రీలో కానీ బయట అయినా కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా. లక్ష్మి లోకల్ పిల్ల, ఈ కెమెరాలు ఉండి కూడా చెప్పలేకపోతున్నా, బరాబర్ ఉంటది. ఖచ్చితంగా సినిమా వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, ఈ ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకో. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఆయన ఎలాగైనా లాగాలి, తొక్కాలి. ఆయన మంచి పనులు చాలా ఒక్కటి రెండు కాదు, చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు. కౌంటింగ్ చేయనక్కర్లే, అన్ని పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే దించాలి అని ట్రై చేస్తున్నారు. ఆయన బాలు ఇట్లా పెట్టి తొక్కే కొలిది పైకి లెగుస్తుంది అంటారు కదా, మొత్తం లెగిసి అక్కడ రాష్ట్రాలు లెక్క కూర్చొని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటది. పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా, పవన్ ఎవరు జోలికని వెళ్ళండి. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏంటి రాజకీయంగా కానీ పవన్ కళ్యాణ్ గురించి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ ఎలాగున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అడ్డంగా పడి తెంగుతారు. చెప్తాం కదా, అడ్డంగా పడి తెంగుతారు. లంజనాడుగా ఏ ఒక్కరు కూడా తీయొద్దు. ఏంటి ఒక విషయం అడుగుతున్నా, చాలా మంది ఒకళ్ళు అన్నారు, మర్చిపోయిన సినిమా అది ఆఫ్ చేశారు కదా. ఎవరైతే ఆఫ్ చేస్తారో సినిమా హాల్ ముందు వేస్తాడు. ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు. ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తో మొత్తం ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, టికెట్ రేట్లు కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకుంటున్నాడు. కొంతమందికి కింద కుళ్ళు వస్తుంది, పైన కింద కూడా. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ మాత్రం ఆఫ్ చేద్దాన్ని ట్రై చేసి కొలిది మీకే తిరిగి మొగుళ్ళు అవుతాడు. ఇది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోడు, పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు. ఆయన ఎంత దిగుతున్నాడో అంతలాగే ఎక్కుతాడు ఆయన. జూన్ 12 కి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కదా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే జూన్ 12 కూడా సినిమా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, లేకపోతే మేమే ఆపేస్తామని కొంత ప్రచారం జరుగుతుంది. సో నిజంగా సినిమా ఆగుతుంది అనుకోవచ్చా? అవుతుంది బ్రో. ఎందుకోసం అని అంటే మంచి కంటెంట్ ఇద్దామని చూస్తురేమో అట్లా. పవన్ కళ్యాణ్ కదా, కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటది, అందుకు అయినా పర్లేదు కానీ మంచి కంటెంట్ వస్తే చాలు. ఇప్పుడు రీసెంట్ గా సినిమాలు మంచి కంటెంట్ ఉంటేనే చూస్తురుగా, ఎవరు థియేటర్ కి రావట్లేదు, కంటెంట్ ఉంటే వస్తురు. సో టైం తీసుకొని కంటెంట్ ఉన్న సినిమా తీస్తేనే మంచిది అనిపిస్తుంది నాకైతే. అంటే ఈ సినిమాలో కంటెంట్ లేదని మీ ఉద్దేశమా, లేకపోతే కంటెంట్ ఉంది కానీ కొంచెం మనకు ఇష్టపడాలంటే విజువల్ బాహుబలి ఆ రేంజ్ చూసినాం కాబట్టి చిన్న సినిమాలు చూడలేకపోతున్నాం. అరే ఏముందిరా అన్నట్టు ఉంటుంది, దానికి మించి తీస్తారు. సాంగ్స్ వచ్చాయి, సాంగ్స్ బట్టి చెప్తున్నారా లేకపోతే ఎట్లా? సాంగ్స్ బట్టే బ్రో, సాంగ్స్ కూడా బాగున్నాయి కొన్ని, మంచిగా అనిపించాయి. బాగున్నప్పుడు మరి హిట్ కావాలి కదా. హిట్ కావాలి కానీ అంటే ఇంకా బెటర్ ఇంకా బెటర్ అంటే ఇప్పుడు ఒక బెటర్ కాకపోతే బిలో యావరేజ్ అని లేకపోతే హిట్ అని సినిమా చూసిన తర్వాత కదా చెప్పాలి. సో చూడక ముందు ఎట్లా చెప్తారు మీరు? అంటే సాంగ్స్ తేల్చేస్తాయి బ్రో స్టార్టింగ్. జస్ట్ సాంగ్స్ బట్టి సినిమా ఎట్లా ఉంటుందని చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది అండ్ ఎన్ని రూమర్స్ మధ్యలో కాంట్రవర్సీస్ మధ్యలో ఉంది సినిమా, ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అంటున్నారు. లేదు బ్రో, లేదు. పవన్ కళ్యాణ్ సినిమా పక్కా హిట్ అవుతుంది.